టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణల కలయికలో ఓ సినిమా కోసం సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నామని స్వయంగా ప్రకటించారు. కానీ సినిమా ఇక అటకెక్కినట్లే అని తెలుస్తోంది. ఎందుకో తెలుసా? వాచ్ ద స్టోరీ. మెగా నందమూరి కుటుంబాల మధ్య బంధం గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ వ్యక్తిగత స్థాయిలో బలపడుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఈ బంధం మరింత దృఢమైంది. ఈ కూటమి విజయంతో గతంలో ఉన్న చిన్నపాటి వైరుధ్యాలు కూడా తొలగిపోయి రెండు కుటుంబాలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఈ సందర్భంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు టీడీపీకి తన మద్దతుంటుందని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తన సన్నిహిత సంబంధాన్ని స్పష్టం చేశారు. పవన్ రాజకీయ నిర్ణయాలకు మెగా కుటుంబం పూర్తి మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి బాలకృష్ణుల మధ్య వ్యక్తిగత బంధం కూడా గాఢమైంది. ఈ సానుకూల పరిణామాలతో రెండు కుటుంబాల అభిమానుల మధ్య గతంలో ఉన్న వైరం కూడా తగ్గుముఖం పట్టింది. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చిరంజీవి ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. బాలకృష్ణతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించాలని తన కోరికను వ్యక్తం చేశారు. ఈ కాంబినేషన్ను సాకారం చేసే బాధ్యతను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారు. బాలకృష్ణ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ తాను ఈ కలయికకు సిద్ధం ఉన్నానని ప్రకటించారు. దీంతో ఈ మల్టీస్టారర్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమలో కూడా ఈ కాంబినేషన్ గురించి రోజువారీ చర్చలు జరుగుతున్నాయి. బోయపాటి శ్రీను ఈ ప్రాజెక్టును తీసుకుంటే 2026లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావచ్చని టాక్ ఉంది. అయితే ఈ మధ్య బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి పేరును ప్రస్తావించిన విధానం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి ప్రతిగా చిరంజీవి కూడా తనదైన శైలిలో స్పందించడంతో ఈ సంఘటన మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో వేడి చర్చగా మారాయి. ఈ సంఘటన రెండు కుటుంబాల మధ్య బంధాన్ని పాత రోజుల్లోకి తీసుకెడుతుందా అనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. సినిమా వేరు, రాజకీయం వేరు అని వాదించే సినీ పెద్దలు ఈ విషయాన్ని ఎలా పరిగణిస్తారో, ఈ సంఘటన ఈ భారీ సినిమా కలయికపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది చూడాల్సి ఉంది.